నమస్తే. మనకి అందరికీ ఇంట్లో ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. స్ట్రెస్ అనేది ఊరికే మాటలు, ఊహ కాదు. అది చాలా రియల్. అది ఏమవుతుంది అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్‌కెళ్తాము. ఆఫీస్‌లో వర్క్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అది ఆఫీస్‌లో ఎవరి మీద అరవలేం కదా! ఇంటికొచ్చి ఇంట్లో వాళ్ళు వైఫ్, హస్బెండ్ వాళ్ళ మీదంతా మనం ఆ చెత్త సైకిక్ గార్బేజ్ అంతా కుమ్మరిస్తాం. అక్కడి నుంచి పిల్లలకి వెళ్తుంది. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇంకెవరినైనా కలిస్తే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలా స్ట్రెస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కంటామినేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మనుషుల నుంచి మనుషులకే కాదు, ఇంట్లో ఉండే వస్తువులు, ఇంట్లో బయట ఉండే వస్తువులు కూడా ఈ స్ట్రెస్ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకుంటాయి. అందుకని మనం ఇంట్లో ప్రశాంతంగా లేము, కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తే, లేకపోతే ఇంట్లో ఎక్కువ స్ట్రెస్, టెన్షన్ అది చదువు వల్ల అవ్వచ్చు, ఆరోగ్యం వల్ల అవ్వచ్చు, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఫర్ వాటెవర్ బి ద రీజన్ స్ట్రెస్, టెన్షన్ అంటే కొంతమంది బయటపడి పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటారు. కొంతమంది సైలెంట్‌గా ఉంటారు. సైలెంట్‌గా ఉన్నా, గొడవ పడ్డా మన ఎనర్జీ బాడీలో ఉండే స్ట్రెస్ ఎనర్జీ మనలో ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళని కంటామినేట్ చేస్తుంది. మనం వాడే వస్తువులని అన్నిటిని కూడా కంటామినేట్ చేస్తుంది. సో, దీనికి ఏం చేయాలి? స్ట్రెస్‌ని తప్పించుకోవడము, తగ్గించుకోవడము మన చేతుల్లో ఉంది. పూర్తిగా తప్పించుకోలేము ఈ సొసైటీలో. సో, తగ్గించుకోవడం ఎలా? అంటే వారానికి కనీసం 2, 3 సార్లు ఇంటిని ఉప్పు నీళ్ళతో మాప్ పెట్టండి. తుడవండి. నీళ్ళు అబ్జార్బ్ చేసుకుంటాయి ఎనర్జీని, డిసీజ్డ్ ఎనర్జీని. సాల్ట్ డిసింటిగ్రేట్ చేస్తుంది. సో, అందుకే కదా మనకి పసిపిల్లలకి వాళ్ళకి దిష్టి తీసేటప్పుడు ఉప్పు చుట్టేస్తూ ఉంటారు. ఉప్పు ఏం చేస్తుందంటే చెడు శక్తినంతా గ్రహించి డిసింటిగ్రేట్ చేస్తుంది. సో, మన ఇంట్లో స్ట్రెస్ ఎనర్జీ తగ్గాలి అంటే రోజు చేసుకున్నా పర్వాలేదు. కనీసం వారానికి 2, 3 సార్లు సాల్ట్ వాటర్‌తో ఇల్లంతా తుడిస్తే అక్కడ పేరుకుపోయిన స్ట్రెస్ అది తగ్గుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో చారెడు ఉప్పు వేసుకొని స్నానం చేయండి. అప్పుడు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. స్ట్రెస్ ఎనర్జీ అంతా కడుక్కుపోతుంది. మనలో ఉన్న ఒత్తిడి అవన్నీ తగ్గుతాయి. మనం పాదాల నొప్పులకి ఉప్పు నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటాం కదా! ఎంత రిలీఫ్‌గా ఉంటుంది. అందరూ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. అది కేవలం కాళ్ళకి మాత్రమే కాదు, శరీరానికంతా కూడా వాడుకోవచ్చు. అంటే ఆ నీళ్ళే కాదు, మీరు స్నానం చేసేటప్పుడు చారెడు ఉప్పు వేసుకొని స్నానం చేయండి. షవర్‌తో చేస్తున్నాము స్నానము అంటే, ఒకసారి ఒళ్ళంతా తడుపుకున్నాక మెత్తటి ఉప్పు ఒళ్ళంతా అద్దుకోండి. ఒక 2 నిమిషాలు ఉండండి. 2 నిమిషాలు ఉంటే ఆ ఉప్పు లోపలుండే పెయిను, స్ట్రెస్ అంతటిని లాగేస్తుంది. తర్వాత నార్మల్ స్నానం చేయండి. అది హీలర్ అవ్వచ్చు, హీలర్ కాకపోవచ్చు. ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ స్ట్రెస్ ఎనర్జీ అంతా ఎంత క్లీన్ చేసుకుంటే మనకి రోజు ప్రశాంతంగా గడుస్తుంది. అలాగే రాత్రి కూడా హాయిగా నిద్ర పడుతుంది. ఎస్పెషల్లీ నిద్ర పట్టట్లేదు, వరీస్‌తో, టెన్షన్స్‌తో అవి మనవి కాకపోవచ్చు. ఎవరివైనా కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే సాల్ట్ వాటర్ బాత్ తీసుకోండి. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు, వరీస్ అవన్నీ పోతాయి. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఓకే. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు సాల్ట్ వాటర్ బాత్. అయోడైజ్డ్ సాల్ట్ అక్కర్లేదు. మామూలు సాల్ట్, రాక్ సాల్ట్, రాళ్ళుప్పు కానీ, మెత్తుప్పు కానీ సరిపోతుంది. అది వాడండి. సాల్ట్‌లో చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. డిసీజ్డ్ ఎనర్జీ అంతా తీసేసే ప్రాపర్టీ ఉంటుంది. సో, దాన్ని మన బెనిఫిట్‌కి, మన ఇంట్లో ఉండే స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి, మన ఒంట్లో ఉండే స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఉపయోగించుకుందాం. ట్రై చేయండి. ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా మీకేమన్నా టాపిక్స్ గురించి డిస్కస్ చేయాలంటే మెసేజ్ పెట్టండి. నా పేరు శ్రీలత. ప్రాణిక్ హీలర్‌ని. ప్రాణిక్ హీలింగ్ గురించి హెల్త్ వైస్ లేదు ఎనర్జీ హీలింగ్ గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లాసెస్ గురించైనా కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.